హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా చెల్లి బర్త్డే. సో బిర్యానీ సింపుల్గా ఎలా చేయాలో చూసుకుందాం. గోల్డెన్ ఫ్రైలో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. రైస్ 80% ఉడికించాలి. అండ్ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. 5 minutes అయినాక ఫ్రిడ్జ్లో పెట్టిన మ్యాగ్నెట్ అయిన చికెన్ని తీసి ఒక బాండీ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్, మీకు చికెన్కి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు చికెన్ అయితే మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని ఆ కడాయిలో మనం వేడెక్కించుకున్న ఆయిల్లో వేసుకోవాలి. మొత్తం దాని తర్వాత కొంచెం అందులో మిలిగినప్పుడు వాటర్ పోసుకొని ఒక 5 minutes అయినాక కడాయి ఓపెన్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ మాడకుండా. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడైతే దాన్ని క్లోజ్ చేయాలి, లిడ్ అనేది. ఇప్పుడు ఇప్పుడు మనం కర్రీ చేసుకున్న చికెన్లో రైస్ 80% ఉడకబెట్టుకున్న రైస్ని వేసేసి పైన లేయర్ వరకు వేయాలి. కొంచెం ఎక్కువ వేయద్దు రైస్, ఓన్లీ అక్కడ మొత్తం ఒక లేయర్ లాగా చేయాలి రైస్ వేసుకొని. అయితే రైస్ క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటారో దాన్ని బట్టి తీసుకోవాలి. చికెన్ ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి పైన. అండ్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి, మొత్తం వేయద్దు, లైట్గా స్ప్రెడ్ చేయాలి. అండ్ తర్వాత కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకోవాలి. అండ్ దాని తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్కి చికెన్ వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్నాక ఆ చికెన్ మీద ఇప్పుడు నెయ్యి అయితే మనం కరగబెట్టుకున్న నెయ్యిని వేసుకోవాలి. ఆ నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ లేయర్ అన్నమాట, ఇది వచ్చేసి సెకండ్ లేయర్ వేసుకోవాలి. సెకండ్ లేయర్ ఇది లాస్ట్. మళ్ళీ మనం సెకండ్ లేయర్ వేసుకున్నాక సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత సేమ్ ఆనియన్స్ వేసుకోవాలి. దాని తర్వాత చికెన్ మసాలా పౌడర్, అండ్ నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, అండ్ తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక ఒక 5 minutes దమ్ పెట్టుకోవాలన్నమాట. దమ్ పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువ స్పైస్ ఉంటుంది అండ్ బాగుంటుంది బిర్యానీ. స్టవ్ వెలిగించుకొని ఒక 5 minutes దమ్ పెట్టుకున్నాక బిర్యానీ రెడీ. బాయ్ గైస్.